వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు ఈ రవ్వ తోటి మసాలా పూరి చూపిస్తున్నాను. ఇందులో రవ్వ ఒక గ్లాసెడు తీసుకున్నాను. నేను పెద్ద గ్లాస్ తోటి రవ్వ తీసుకున్నాను. ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసెడు పోసుకున్నాను. ఇందులో ఉప్పు, కారము, పసుపు, ఇంగువ, ఇప్పుడు జీలకర్ర వేస్తాను. తర్వాత కొత్తిమీర, జీలకర్ర పొడి వేసుకోవచ్చు, లేదంటే జీలకర్ర అన్న వేసుకోవచ్చు. నేను జీలకర్ర పొడి వేస్తాను. ఇందులో నేను జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, కొత్తిమీర, కొద్దిగా చక్కెర, మీకు వైట్గా కనిపిస్తుంది కదా, అది కొద్దిగా లైట్గా చక్కెర కూడా వేసాను. కొత్తిమీర వేసేసాను. ఇప్పుడు ఒక గ్లాసెడన్నా 2 గ్లాసులు మందిని పట్టుకొని గోధుమ పిండి వేసి మొత్తం కలిపి మనము పిండిలాగా కలుపుకుందాం. ఒక గ్లాసెడు రవ్వ, మళ్ళా గ్లాసెడు సగము గోధుమ పిండి పోసుకున్నాను. ఇప్పుడు ఇది మనము చపాతీ పిండిలాగా తడుపుకుందాము. ఈ విధంగా తడిపి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఒక అర్ధగంట సేపు నాననిద్దాము. రవ్వ కూడా మంచిగా ఇదైపోతుంది. తర్వాత ఒకసారి మళ్ళీ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను మూత పెట్టి నానబెట్టుకున్నాను. ఇలా ఉల్లెలు చేసుకున్న తర్వాత రొట్టెల పీట ఉన్నవాళ్ళు రొట్టెల పీట పైన లాటించవచ్చు, లేదంటే ఈ పూరీలది ఫ్రెష్ ఉంటుంది కదా, దీనిపైన ఇలా ఒత్తుకోవాలి. ఒత్తుకొని నూనె మీడియం సైజులో పెట్టుకొని నూనె పెట్టుకోవాలి. నూనె కాగిన తర్వాత ఇప్పుడు అందులో మనము వేద్దాము. చూడండి ఎలా పొంగుతుందో. చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంతో తింటారు. ప్రొద్దున టిఫిన్ తోటి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.